శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. అంతే అండి. మ్యామ్ బాలీవుడ్‌లో చాలా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న మూవీ 'రామాయణం'. ఈ 'రామాయణం' వచ్చినప్పటి నుంచి అంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఒక కాంట్రోవర్సీ నడుస్తుంది మ్యామ్. భక్తి ప్రధాన చిత్రాల్లోని కూడా కాంట్రోవర్సీ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇందులో నిజముందా? మీ అభిప్రాయం ఏంటి? మీరు ఒక మాట అన్నారు చూసారా? భక్తి ప్రధాన చిత్రాలు కాంట్రోవర్సీ చేయడం ఏంటని. భక్తి ప్రధాన చిత్రాలే బాగాలేతే కాంట్రోవర్సీ కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఓకే. మీరు డబ్బుల కోసం హిందూ పురాణాలు, హిందూ ఇతిహాసాలు మీకు నచ్చినట్టు తీసేసి ప్రజల మీద రుద్దేస్తే ప్రజలేం చూడరు. తాట తీస్తారు. ఇప్పుడు హిందువులు కొంచెం మేల్కొన్నారు. ఇదివరకట్లాగా ఏదిస్తే అది చూసేసి నోర్లు మూసుకొని పడి ఉండట్లా. అందుకని మీరు అడిగిన ప్రశ్న తప్పు ఫస్ట్. ఓకే. మనం మాట్లాడగలగాలి. ఇప్పుడు మీరు రామాయణం చదివారు. ఎన్నో రామాయణ సినిమాలు చూశారు. రామానంద సాగర్ తీసిన రామాయణం కూడా చూశారు. అందులో దీపిక అనే ఆవిడ కదా సీతగా చేశారు. ప్రజలకు నచ్చింది కదా. మరి ఇవాళ సాయి పల్లవి ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదంటే సాయి పల్లవిలో మీకు ఆ పవిత్రత గోచరించట్లా. ఆ దివ్యత్వం లేదు ఫేస్‌లో. ఆవిడ పెద్ద గొప్ప యాక్టర్ అయితే అయ్యుండొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. రామాయణం మీరు చదువుకుని ఉంటే సీత చాలా యంగ్. సో ఫేస్‌లో ఆ లేతదనం, నేవళం అంటాం. అది లేదుగా. ఇదంతా అమ్మాయికి ఉంటాయి. నేను అమ్మాయినేమి బాడీ షేమింగ్ చేయట్లే. ప్రతివాడు మీరు బాడీ షేమింగ్ చేయకూడదండి. వాడిది గుడ్డండి. మాట మాట్లాడితే మనం భావ వ్యక్తీకరణ మనకుండదు. తిట్టేవాడికే భావ వ్యక్తీకరణ ఉంటుంది. కదా! అవును. అంటే ఇప్పుడు అట్లా తయారైంది. జెన్‌జీ కిడ్స్ అంటే బూతులు మాట్లాడతారు. అది కొత్త ఉవాచ కాదు. మీరు బూతులు మాట్లాడటం ఎలా నేర్చుకున్నారో మంచిగా మాట్లాడటం కూడా అలాగే నేర్చుకోండి. బూతులు ఎవడైనా మాట్లాడగలడు. అదేం గొప్ప కాదు. లేతే ఎవడు మెచ్చి మేకతోలుకప్పో సర్టిఫికేట్ ఇవ్వడు. సిగ్గుతో చచ్చిపోవాలి మనం. ముందు వాళ్ళ అమ్మా నాన్నకే ఇబ్బందిగా ఉంటుందిగా. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఒక రామాయణం అంటే, ఒక రాముడు అంటే, ఒక సీత అంటే అంత భక్తి భావన. ఆ భావన అక్కడ రావట్లా. 'రణబీర్ సింగ్‌ని' మీరు చూసారు. ఎక్కడైనా మీకు సూట్ అయ్యాడా రాముడి కింద? మరి సాయి పల్లవినంటే మీకు కోపం ఎందుకొస్తుంది? ఆవిడ బాగోలేదని. ఆవిడ వెనకాల ఒక అమ్మాయి ఉంది. శృతకీర్తి, శత్రుఘ్నుడి భార్య. ఆ అమ్మాయి కోసం సెర్చ్ చేస్తున్నారట అందరూ. చాలా అందంగా ఉందని. అమ్మాయిని చూడగానే మీకు బావుంది. అంటే బాగోవడం అంటే ఇక్కడ నేను ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్యూటీ. ఐయామ్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్. బ్యూటీ అనేది రకరకాలుగా ఉంటుంది. బ్యూటీ అంటే జయప్రద. సీతా కళ్యాణం తీశారు కదా బాపు గారు. ఎంత బావుంటుంది. ఎవరు జయప్రద. ఆవిడ ఒక్క డైలాగ్ ఉండదు ఆవిడకి తెలుసా? ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్‌లో ఉంది. కళ్ళతోటే ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది ఆవిడ మొత్తం ఎంటైర్ సినిమా. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్. అది నేను చెప్తున్నా. సీతారామ కళ్యాణం తీశారు ఎవరు? ఎన్టీ రామారావు గారు. గీతాంజలి హీరోయిన్. 12 ఏళ్ల పిల్లకి. ఎంత అందంగా ఉంటుంది తెలుసా? నేను ఆశ్చర్యపోయా అమ్మాయిని చూసి అసలు. అంటే ఒక ముగ్ధ మనోహరంగా ఉండడం అంటాం కదా! అది అమ్మాయిలో కనిపిస్తుంది. మీరు అడిగారు కదా! ఎందుకు సాయి పల్లవి నప్పలేదని. సో మీరు ఫస్ట్ రామాయణం చదవండి. ఓకే. ఒక సినిమా మనం కమెంట్ చేసే ముందు మనం తెలుసుకోవాలి ఏదైనా. ఏదో మీరు కూర్చోపెట్టారు కదా అని వచ్చి వాగేసి వెళ్ళిపోతే నాకు విలువ ఉండదు. రామాయణానికి అంతకంటే విలువ ఉండదు. మనం ఏం మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎస్పెషల్లీ మనం హిందూ పురాణాల గురించి మాట్లాడి ఈవెన్ మీరు బైబిల్ గురించి మాట్లాడినా అర్థమైందా? బైబిల్ ఒకసారి చదివాక మాట్లాడాలి. నేను మిమ్మల్ని కమెంట్ చేయాలంటే నేను తెలుసుకోవాలి. అన్‌ఫార్చునేట్‌లీ మనకుండే ఒక ఏమనాలి క్వాలిటీ ఏంటంటే అది చెడ్డ క్వాలిటీనో, మంచి క్వాలిటీనో మనం ర్యాండమ్‌గా అన్నీ మాట్లాడేస్తాం. అన్నీ నాకు తెలుసు. కానీ నేను చదవను. ఎవడో చెప్పింది విని నేనే చేసినట్టు, నేనే చూసినట్టు కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ జబ్బుంది. అది చేయకూడదు. ఫస్ట్ కొద్దిగానైనా మనం చదివి తెలుసుకుని
లోతులకి వెళ్ళలేకపోయినా పర్వాలా. విశ్లేషించేటప్పుడు అది చెయ్యాలి. సో, ఓవరాల్‌గా మీరు రామాయణం 4000 కోట్లు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాలే. కదా! వావ్! హ్మ్. ఇప్పుడు ఆ వీఎఫ్ఎక్స్ మీరు చూసారు. ఎప్పుడూ కూడా విజువల్ ఎలా ఉండాలంటే కంటికి ఇంపుగా ఉండాలి. ఆ విజువల్‌తో పాటు క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి. మిమ్మల్ని విజువల్ డామినేట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. విజువల్ అందంగా ఉండాలి. ఇప్పుడు మీరు లంక వెళ్తారు. లంక చాలా అందంగా ఉంటుంది. కన్నులకి ఇంపుగా ప్రకృతి పరంగా అంత పచ్చదనంతో. కానీ మీ కళ్ళు సీత కోసం వెతుకుతాయి. హ్మ్. వెతకాలి. సీత ఏమి ఆభరణాలన్నీ పెట్టేసుకుని అలా ఏమి ఉండదు ఆవిడ. నార చీరతోటే ఉంటారావిడ. మామూలు చీరతో ఉంటారు. కానీ ముఖంలో వర్చస్సు ఉండాలి. మీకు అర్థమైందా? అది. అందుకని సీత నచ్చకపోవటానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఆవిడ ఆర్మీ విషయంలో ఆవిడ చేసిన ఆ! కమెంట్స్ కూడా ప్రజలు మర్చిపోలా. వాళ్ళు మనకి టెర్రరిస్ట్‌లుగా కనిపించినట్టే, వాళ్ళకి ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్‌లుగా కనిపిస్తుంది. ఎంత అవును. తప్పు? ఏం మాట్లాడుతున్నారు మీరు? భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో భారతదేశ సినీ పరిశ్రమ నుంచి తింటూ, ఇక్కడ భారతీయులందరూ సినిమా చూస్తేనే అందులో ఎక్కువ శాతం హిందువులున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ విషయంలో క్షమించకూడదు. ఎవ్వడైనా సరే, ఎంతటి వాడైనా సరే నిలబెట్టడం. ఇప్పుడు దాని ఇంపాక్ట్ సినిమా మీద ఉండాలని నేను అంటల్లా. కానీ ఉంటుంది. మీకు అర్థమైందా? నేను చాలా తోపని నేను అనుకోవడం కాదు, ప్రజలన్నారు. కాబట్టి మనం ఏం మాట్లాడినా, ఇవాళ ఏదో పెద్ద నేను హీరోయిన్ అయిపోయాను మాట్లాడేసి, లేతే ఇంకేదో అయిపోయి, జంజీ కిడ్స్‌కి మేము సపోర్ట్ చేసేస్తున్నాము. దేనికి సపోర్ట్ చేస్తున్నారు? బూతులు మాట్లాడమనే కాదు. వాళ్ళని సంస్కారవంతంగా చేయండి. వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి, వాళ్ళు మాట్లాడే మాటలకి అట్లా ఉండాలి. ఇప్పుడు నేను సినిమా గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, నేను అన్ని సినిమాలు చూసా. అన్ని రామాయణ సినిమాలు చూసాక మాట్లాడుతున్నా. నేను చూడకుండా మాట్లాడతల్ల. నేను అన్నీ అబ్జర్వ్ చేశాకే మాట్లాడుతున్నా. అంటే నాకుండే పరిమిత జ్ఞానంతోటి. ఐయామ్ నాట్ ఎన్ ఇంటలెక్చువల్, ఎంతో గొప్ప ఇదని నేను చెప్పట్లే. కొద్దిగా అంతే. కాబట్టి జనాలకి నచ్చలేదు. ప్లస్ ఓవరాల్‌గా సినిమా తీసుకుంటే, మీకు రావణాసురుడంటే యష్ చాలా అందంగా ఉండొచ్చు. నేనేం కాదని అంటలే. మంచి హైటు అంతా బావున్నాడు. మీకు యష్ దేనికి పనికొస్తాడంటే ఒక కర్ణుడి పాత్రకి, ఒక అర్జునుడి పాత్రకి నప్పుతాడు. ఎందుకంటే మీకు అర్జునుడిని అనుకుంటా సింహమధ్యముడు అంటారు. అంటే ఈ నడుము సింహంలాగా ఉంటుందని. మీరు కావ్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. హ్మ్. ఈ అలంకారాలు, ఈ వర్ణనలు ఇవన్నీ గూడా. సో, మీకు యష్‌ని చూడగానే రావణాసురుడు కనిపించట్లా. అవును. ప్లస్ ఆ గడ్డం, మీసం, ఆ జుట్టు ఆర్టిఫిషియల్‌గా ఉంది. నేచురల్‌గా అనిపియట్లా. ప్లస్ నలుపెందుకిస్తారు మీరు రావణుడనేసి? కొత్తగా ఇదొక కాన్సెప్ట్ కాదు. సంపూర్ణ రామాయణం చూడండి. ఎస్‌వి రంగారావు గారు ఎంత అందంగా ఉంటారో రావణాసురుడికి. నేనంటున్నది అది. నేను ఎందుకు ఇప్పుడు నేను ఉత్తరాది వాళ్ళకి చెప్తున్నదేంటంటే, మీ దృష్టికోణాన్ని దక్షిణాది మీద రుద్దకండి. హ్మ్. మాకవసరంలా. పౌరాణికాలు తీయడం అంటే తెలుగు వాళ్ళ తర్వాతే ఎవడైనా. మీరు మాకేం నేర్పించకండి, మాకవసరంలా. మీ సినిమా తీసి మేము చూడాలని చెప్పకండి. మీరు సినిమా తీశారు. భాష ఎలా ఉంది? సీతమ్మ వారు అంటుందా? శూర్పణఖ మిమ్మల్ని మోహించింది. ఏంటది? ఎంత చీప్‌గా ఉంది. డైలాగ్సు వినసొంపుగా ఉండాలి. మీరు ఎందుకు రాదు? 'జంజీ కిడ్స్' కోసం తీయకండి. 'జంజీ కిడ్స్‌కి' అన్నీ వచ్చు. మనం తప్పు చేస్తున్నామండి. 'జంజీ కిడ్స్‌ని' మనం వాళ్ళని మౌల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి మంచి ఫోకస్ ఉంది. దాన్ని మీరు సరైన దారిలో పెట్టండి. అంతేగాని వాళ్ళు బూతులు మాట్లాడతారు 'జంజీ కిడ్స్' అంటే. 'జంజీ కిడ్స్‌కి' భాష రాదు. వాళ్ళకేం అర్థం కాదు. వాళ్ళు చిన్న చిన్న ముక్కలు ముక్కలు మాట్లాడతారు. ఆ ముక్కలు మాట్లాడతారు. ఈ పెద్ద డైలాగ్స్ అర్థం చేసుకుంటారు. ఒక కాలంలో మీకు మరి రిక్షా పుల్లర్స్‌కి వాళ్ళకి ఏ భాష వచ్చని? వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళుగా. వాళ్ళెప్పుడైనా భాష అర్థం కాలేదని ఎవ్వరైనా అన్నారా? మరి మనం ఎందుకు వాళ్ళ మీద ఇలా రుద్దుతున్నాం మనం?
ఇప్పుడు మీకు అరచేతిలో వైకుంఠం ఉందిగా మీ చేతిలో. అవును. ఇందులో మీకు గూగుల్‌లో కొడితే అర్థాలు వస్తాయిగా, అర్థం కాకపోతే. నేనంటున్నది మనమే ముందు. కాదు, కాదు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళని ఒక చట్రంలో పెట్టేస్తున్నాం మనం. పెట్టకండి. భాష నేర్పించండి. ఒత్తులు పలకండి ఫస్ట్. తెలుగు ఒత్తులే లేవు అందులో డైలాగ్స్‌లో. ఇంకా అదేం పౌరాణికం. నేను ఇంకోటి కూడా చెప్తాను. మీరు 4,000,00,00,000 పెట్టానంటున్నారు కదా! ఓ 4,00,000 పెట్టి ఒక్కొక్క భాషలో ఒక నిష్ణాతుడిని పెట్టుకోండి ఆ డైలాగ్స్ దాకా. ఉచ్చారణ సరిగా ఉందా లేదా? ఎలాంటి పదాలు వాడాలి? కదా! అవన్నీ చేయకుండా మేము విజువల్ వండర్ ఏం విజువల్ వండర్ అవసరంలా. సీత క్యారెక్టర్ లాగానే ఉండాలి. రాముడి క్యారెక్టర్ లాగానే ఉండాలి. మీరు దాన్ని మీ సొంతానికి మార్చకండి. అది నేను చెప్తున్నా. కాబట్టి సాయి పల్లవి కంటే శూర్పణఖ అందంగా ఉందని కూడా అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్.